మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో సీఐ నందీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అంటూ ర్యాలీ నిర్వహించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రోడ్డు భద్రతపై వాహనదారులకు సలహాలు, సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులకు, పత్రికా సోదరులకు, మా పోలీస్ సిబ్బందికి అందరికీ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున నా యొక్క నమస్కారం. హెల్మెట్ అనేది జీవితంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే రోడ్డు మీద ఎలాంటి చిన్న యాక్సిడెంట్ జరిగినా, నీ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, నీ పక్క టెముకలు ఇరిగినా, ఒక కాలు 10 తునకలైనా అతుకు పెట్టుకోవచ్చు. కానీ తలకు దెబ్బ తగిలి తల ఫ్రాక్చర్ అయిందనుకో మనిషి బతకడం కష్టం. ఇమీడియట్లీ కోమాలోకి వెళ్ళిపోయి బతికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వివిధ పార్టీ రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, అనాధికారులు పేట పట్టణంలో నిర్వహించినటువంటి బైక్ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా సోదరులకు, మా పోలీస్ సిబ్బందికి అందరికీ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున నా యొక్క నమస్కారం. హెల్మెట్ అనేది జీవితంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే రోడ్డు మీద ఎలాంటి చిన్న యాక్సిడెంట్ జరిగినా, నీ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, నీ